టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఓ గొప్ప నాయకుడు ఎవరంటే ఖచ్చితంగా అందరి మనసులలో గుర్తుకొచ్చేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇప్పటి వరకు ఎన్నో బర్త్డేలు చేసుకున్నప్పటికీ కూడా ఈసారి ఆయన బర్త్డేని చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. బయట ర్యాలీలు కూడా చాలా మంది చేస్తున్నారు. ఇక అదే క్రమంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం ఏంటి. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు కేసీఆర్ అన్నమాట. అయితే ఎన్నో ఆటుపోట్లు కానీ ఎన్నో అవమానాలు కానీ ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది సంపాదించుకున్నాం. సో అలాంటి ఒక రాష్ట్రాన్ని కలబడి పోరాడి నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా కేసీఆర్ మాత్రమే. సో ఇప్పటికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంకా మాకు కేసీఆరే కావాలి, ఆయన వస్తేనే మాకు బాగుంటుంది, మేము ఒక తండ్రిలాగా చూసుకుంటాము, ఒక అన్నలాగా చూసుకుంటాము, మా తాతలాగా చూసుకుంటామని చిన్న పిల్లాడి దగ్గర నుంచి కేసీఆర్ని తలుచుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు కావడం వల్ల అక్కడ టీఆర్ఎస్ కార్యాలయంలో కూడా ఎంతో మందికి ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు కేక్ కట్ చేయించి అన్నదానం కూడా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కేటీఆర్ మాత్రం తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడుతున్నటువంటి ఆ పోస్ట్ను చూసిన తర్వాత ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా దానికి కనెక్ట్ అవుతూ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం, మన చేతులారా మనమే పోగొట్టుకున్నామనే విధంగా చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మా నాన్నని నాకు రియల్ హీరో అనే విధంగా చెప్పుకుంటారు. కానీ నాకు ఎట్లా అంటే నాకు మా నాన్న హీరోనే కాకుండా నాకు ఒక దేవుడు లాగా, నాకే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఒక హీరో మా నాన్న. ఇప్పుడు చాలా మంది కూడా ఒక దేవుడు లాగా చూస్తూ ఉన్నారు. మా దేవుడిని మేము కోల్పోయాం, మళ్ళీ మాకు వస్తే బాగుంటుంది, మళ్ళీ ఒక దేవుడిలాగా మేము కొలవాలనుకుంటున్నామని ఇప్పటికి కూడా కోరుకుంటున్నారు. సో మీ రుణాన్ని నేను నా జీవితాంతం అసలు మీరు 100% చేస్తే నేను ఒక్క 1% కూడా అందులో నేను చేయలేను, చేస్తే బాగుందని ఇప్పటికీ కూడా నేను కోరుకుంటున్నాను. మీలాంటి ఒక గొప్ప వ్యక్తికి కొడుకు అవ్వడం నా అదృష్టం అనే విధంగా ఆయన ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. సో ఆయన తెలంగాణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్నో అహర్నిశలు పోరాడి నిరాహార దీక్షలు కావచ్చు, ఎన్నో దీక్షలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆఖరి స్థితి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో అలాంటి వ్యక్తికి సంబంధించి కేటీఆర్ కావచ్చు, వాళ్ళ కూతురు కవిత కూడా హ్యాపీ బర్త్డే అనే విధంగా తను కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండుగలా జరుపుకుంటూ ఈరోజు కేసీఆర్కి మాత్రం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.